సెల్ఫీ నడుస్తున్నాము. ఇప్పుడు మనం చూస్తుంది ఇది చాలా మారుమూలమైన ప్రాంతం గుత్తికొండ. ఇప్పుడు మనం వెళ్ళబోతుంది గుత్తికొండ కేవ్స్, బిలాలు ఉంటాయి అక్కడ. కనిపిస్తుంది, చూసారు కదా, కనిపిస్తుంది కదా. దగ్గర నుంచి నడిచి వస్తున్నాం. ఇది చూడడానికి చాలా దగ్గరగా వంతెనలాగా కనిపిస్తుంది. అక్కడికి వెళ్ళబోతున్నాం. ఇట్స్ సో ఫార్ అవే ఫ్రమ్ దిస్. ఇప్పటికి దాదాపుగా 2 కిలోమీటర్లు నడిచాం. ఇంకో కిలోమీటర్ వాటర్ కూడా అయిపోతున్నాయి. సిగ్నల్ డ్రాప్ అయిపోయింది. నో సిగ్నల్ అట్ దిస్ ప్లేస్. ఇప్పటికి దాదాపుగా 2 కిలోమీటర్లు నడిచాం. కనిపిస్తుంది కదా, ఆ కొండ దగ్గర నుంచి నడిచి వస్తూ ఉన్నాం. చుట్టుపక్కల ఎటు చూసినా కొండలే ఉన్నాయి. ఇంకా 2 కిలోమీటర్స్ నడిచాము. అక్కడ వంతెన కనిపిస్తుంది కదా, ఆ వంతెన దాకా వెళ్తే ఇక్కడ అడవి మనుషులు ప్రాంతం కనుక ఇది సమ్వాట్ ఇట్స్ ఏ రిమోట్ ఏరియా కాబట్టి ఈ ప్లేస్ చాలా ప్రమాదకరమైంది. దిస్ ఈజ్ రవి, దిస్ ఈజ్ ఇంద్ర, ఫ్రెండ్ ఆఫ్ రవి. ఈ ప్రాంతానికి రావడానికి మేము మా స్నేహితులతో చాలా మందితో డిస్కస్ చేసాం, కానీ వాళ్ళు ఎవరు మాకు సహకరించలేదు. కనుక మేమే తెగించి మేమే ఈ ప్రాంతానికి ఇద్దరమే ఒంటరిగా రావాల్సి వచ్చింది. ఇది ఒక మ్యాన్ వర్సెస్ వైల్డ్ ప్రోగ్రామ్ లాంటిది. అక్కడ కనిపిస్తుంది చూసారా, అదో బ్రిడ్జ్. ఆ కొండ కింద వాటర్ ఉంటుంది. అక్కడ నుంచి అలా కనిపిస్తున్న రోడ్డుతో వెళ్ళాలి. అక్కడ గీతలు కనిపిస్తున్నాయి కదా, ఆ రోడ్లో ఫాలో అయితే మనం కేవ్స్ చేరుకుంటాం. ఆల్మోస్ట్ వచ్చేసాం, మనం దగ్గరలో ఉన్నాం. కానీ మేబీ ఇంకా 15 to 20 minutes అరౌండ్ టైం పడుతుంది. మన జర్నీలో చూసారా ఎండ ఎలా ఉందో. బాగా ఇక్కడ 40 to 45 degrees వరకు ఉండొచ్చు ఎండ. ఓకే, మిట్ట మధ్యాహ్నం మేము ఈ మెట్ట ప్రాంతంలో నడుస్తున్నాం. ఈ అబ్బాయి చూసారా, చెమట, టోటల్లీ హ్యూమిడిటీ. ఈ అబ్బాయి రవి చాలా దూరం నుంచి నడుస్తూ వస్తున్నాడు. బట్ ఈ బిలం చూసారా, ఆ కొండ దగ్గర నుంచి. ఇది చూడడానికి చాలా దగ్గరగానే ఉంది, బట్ చాలా దూరం అది నడవడానికి. నేను ఈ అబ్బాయి 2 గంటల నుంచి ఇక్కడ నడుస్తూనే ఉన్నాం. దాహంతో తప్పిస్తున్నాం. కానీ ఈ ప్రాంతం చూస్తే మీరు చుట్టూరు కొండలే కనబడతాయి, మనుషుల కంటే ఎక్కువ. కానీ మనుషులతో అంటే ఇక్కడ మనుషుల కంటే పశువులు ఎక్కువ ఉంటాయి. చూడండి, చూడటానికి చాలా అద్భుతమైన ప్రదేశం. చేరుకోవడం చాలా కష్టం అంటే అది మనకి కష్టతరం. దెన్ ఆఫ్టర్ ఇప్పుడు మనం ఆ బ్రిడ్జ్ కాడికి చేరుకోబోతున్నాము. కాసేపు ఆ బ్రిడ్జ్కి ఒక స్పెషాలిటీ ఉంది. ఇది అన్ని బ్రిడ్జిలా కాదు. సాధారణంగా అన్ని బ్రిడ్జిలు వాటర్ పైనుంచి వెళ్ళటానికి చూస్తాం. కానీ ఈ బ్రిడ్జ్ ఏంటంటే కింద వాటర్ పోతుంటాయి, మళ్ళీ పైన ఇంకో బ్రిడ్జ్లో నుంచి ఇంకో వాటర్ పోతుంటాయి. బ్రిడ్జిలో నుంచి వాటర్ పోతా ఉంటాయి. చేస్తే దగ్గరికి వచ్చి రవితేజ మీరు కింద చూసారా, అక్కడ వాటర్ బాగా అబ్జర్వ్ చేయండి. యానిమల్స్ అంతా ఆడ గడ్డి వేస్తున్నాయి. దెన్ ఆఫ్టర్ ఇదే ప్రాంతంలో ఇది నాగార్జున సాగర్ నుంచి ఇంకో బ్రిడ్జ్ వస్తుంది. అది మీరు చూడాలంటే కొద్దిగా పైకి చేరవలసి ఉంటుంది. అది చూడితే లోపల ఇప్పుడు వాటర్ లేవు. యాక్చువల్గా ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ చూడండి, ఇది ఒక అద్భుతం. ఇక్కడ లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు ఇక్కడ ఒకే చోట 4 బ్రిడ్జిలు ఒకేసారి. చూసారా ఈ బ్రిడ్జ్ ఎంత పెద్దదో. కానీ దీనికి ఇప్పుడు ప్రస్తుతం ప్రవాహం లేదు. ఇప్పుడు ఈ కాలంలో చూసినట్టయితే మీకు ఏమాత్రం ప్రవాహం కనిపించట్లేదు. కానీ ఇక్కడ నుంచి చూసినట్లయితే మీకు రవితేజ గారు ఒకసారి కింద మేము దాదాపు 30 అడుగుల ఎత్తులో ఉన్నాం. ఈ బ్రిడ్జ్ చాలా చిన్నది. ఓన్లీ మనుషులు నడవడానికి బ్రిడ్జిని స్థాపించారు. బట్ ఈ బ్రిడ్జ్ చూసారా, చాలా అందంగా ఉంది. చూసారా, ఇక్కడ చాలామంది వాళ్ళ యొక్క ప్రేమ చిహ్నాలన్నీ ఇక్కడ లిఖించి వెళ్ళారు. అంటే వీళ్ళ నమ్మకాలు అన్నమాట.
ఈ ప్లేస్లో రాసినవి జరుగుతాయని. బట్ ఈ బ్రిడ్జ్ చాలా పూర్వస్థితికి వచ్చింది. ఇక్కడ నాగార్జున సాగర్ డ్యామ్లో వాటర్ ఓపెన్ చేస్తే అక్కడి నుంచి వాటర్ వస్తాయి. అలా వాటర్ వచ్చి ఇటు వెళ్తాయి. ఇదే జంక్షన్లో అక్కడి నుంచి వాటర్ ఎస్కేప్ అవడం కూడా మీరు చూడొచ్చు. అక్కడి నుంచి ఇంకో బ్రిడ్జ్, ఇది ఇంకో బ్రిడ్జ్ ఉంది. మనం నుంచి అది ఇంకో బ్రిడ్జ్. దీని కింద ఇంకో బ్రిడ్జ్ ఉంది. ఇప్పుడు మనం ఈ బ్రిడ్జ్లో దిగడం కూడా మీకు చూపిస్తాం కావాలంటే. ఆ మెట్లు ఉన్నాయి చూసారా, మెట్ల నుంచి ఇప్పుడు దిగి చూపిస్తాం. ఇక్కడ చాలా మంది చనిపోయారు. ఎప్పుడంటే వాటర్ వచ్చే ఇక్కడ హఠాత్తుగా ఫ్లో వచ్చేసింది, ఎవరు గెస్ చేయలేదు. చూసారా ఈ రాళ్ళన్నీ ఇప్పటికీ ఎవరికి మనం బ్రిడ్జ్కి ఆ ఎండ్ నుంచి ఈ ఎండ్కి వచ్చేసాం బ్రిడ్జ్కి. కానీ ఇప్పటికీ ఈ బ్రిడ్జ్ లో ఇక్కడ ఇంకో బ్రిడ్జ్ ఉంది. సో ఈ బ్రిడ్జ్ లో మనకి టోటల్ గా 4 బ్రిడ్జెస్ కనిపిస్తాయి ఒకే చోట. అన్ని 4 బ్రిడ్జెస్ ఒకే చోట, 4 సైడ్స్. ఎవరికి తెలియదు ఈ వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎక్కడి నుంచి వెళ్తున్నాయి. ఆ కొండ మీద నుంచి వాటర్ వస్తున్నాయి అని గ్రామస్తులందరూ ఆ కొండ మీద నుంచి ఇక్కడికి వాటర్ వస్తాయి. ఎలా వస్తున్నాయి ఇంకా దారి ఎవరికి ఇంకా తెలియలేదు. మీరు అబ్జర్వ్ చేస్తారు అటువైపు ఎవరు లేనట్టుగా, అసలు ఎవరు ఉండరు ఈ ప్రదేశంలో. ఆ బ్రిడ్జ్ యొక్క స్పెషాలిటీ చెప్పాం కదా, 2 వైపుల నుంచి వాటర్ వస్తాయి కానీ 2 వాటర్స్ కలవు. ఒక మారుమూలమైన అడవి ప్రాంతం ఇది. టోటల్లీ ఇట్స్ ఏ ఫారెస్ట్ ఏరియా. ఆ బ్రిడ్జ్ దాటొచ్చిన కాడి నుంచి ఇంకా అడవి ఇది మొత్తం. ఇట్స్ అండర్ ది గవర్నమెంట్ ఆఫ్ ఫారెస్ట్. ఇక్కడ నుంచి పాములు కూడా వస్తాయి కానీ జాగ్రత్తగా ఉండాలి. ఇది మొత్తం ఇంకా ఫారెస్ట్, సివిలైజేషన్ ఉండదు. రోడ్డు చాలా ఘోరంగా ఉండేది. ఈ మధ్య రోడ్ డెవలప్ చేయడం జరిగింది. ఓకే, వీ హ్యావ్ టు ఫేస్ ఇట్. అది టెంపరేచర్ చాలా ఎక్కువగా ఉంది ఈ సమయంలో. అంటే ఇది గుంటూరు నుంచి ఎంత డిస్టెన్స్? గుంటూరు నుంచి 150 కిలోమీటర్లు బస్సు ఎక్కి, ఆటో ఎక్కి, ట్రైన్ ఎక్కి వస్తే కానీ ప్రదేశాన్ని మనం చేరుకోలేము. కానీ ఇక్కడ వెళ్ళడానికి ఏ వాహనం మీకు వీలు పడదు. ఇక్కడ నుంచి ఎవరైనా ఎలా అయినా నడవాల్సింది. మీ మార్గం, మీ ప్రధాన మార్గం మీ కాళ్ళు. బట్ బీ కేర్ఫుల్, డేంజరస్ యానిమల్స్ తిరుగుతూ ఉంటాయి ఇక్కడ. మొత్తం ఫారెస్ట్ ఏరియా. ఇక్కడ మనకి ఏమైనా సివిలైజేషన్ ఏమైనా కనిపించిందంటే ఈ రోడ్డు మాత్రమే. అండ్ కరెంట్ పోల్స్ ఉన్నాయి చూసారా మీరు, అవి ఎన్ని రోజుల్లో ఇవి కట్టి కూడా ఎన్ని రోజులు అవ్వలేదు, జస్ట్ మేబీ 1 year 2 years. ఇక్కడ మీకు చిన్న చిన్న గుడేరాల్లా అంటే మీరు అబ్జర్వ్ చేస్తే పైన ఒక వైరే పోతుంటుంది, ఒక వైర్. అక్కడ మీ చిన్న సివిలైజేషన్కి ఒక ఆధారాలు మీరు చూడొచ్చు. అక్కడ గుడేరాలు కనిపిస్తున్నాయి. ఈ కొండ ఎక్కడం ఇప్పుడు వరకు మేము రావాలనుకున్నది ఇక్కడికి. ఇది చాలా మారుమూలమైన ఒక బిలంలో ఉన్నాం. ఇది నాగబిలం. చూసారా మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఈ ప్రాంతంలో చూడడానికి ఏమీ ఉండదు. జస్ట్ ఇక్కడికి మనం ఎంతసేపు వచ్చింది. ఇదిగో ఇంద్ర, ఈ ప్రాంతం చాలా ఇది ఒక గుహ. ఇక్కడ టార్చ్ లైట్ లేకుండా వెళ్ళలేం. చాలా కష్టం. చాలా నిశ్శబ్దమైన ప్రదేశం ఇది. ఈ ప్రాంతంలో ఇక్కడ నన్ను కూడా ఇక్కడ కాళ్ళు జారుడుగా ఉంది. చాలా జారుడు ప్రాంతం. ఇవే మనకు ఇంతవరకు నచ్చి కోట్ల సంవత్సరాల నీళ్ళు ఇవి. తింటున్నాం. ఇక్కడ లంచ్ చేసి మళ్ళీ ఇందాక చూపించాం కదా, అలా మళ్ళీ వెళ్తాం. ఇక్కడ ఇగో గుడులు ఉన్నాయి, చిన్న చిన్న గుడులు. థమ్స్ అప్ ఇక్కడ తింటాం స్టార్ట్ చేసాం.
ఈ అబ్బాయి అడే మనిషిలాగా స్పూన్ వేసుకొని పులిహార వేసుకొని తింటున్నాడు. నేను న్యాచురాలిటీ మెయింటైన్ చేస్తున్నాను. ఇప్పుడు మనం ఒక కొండ దగ్గర ఉన్నాం. ఇటు ఎక్కితే కొండే. ఇక్కడ మనం తింటాం స్టార్ట్ చేసాం. Let's have a meal. ఈ ప్రాంతంలో తినడానికి పులిహార తప్ప ఇంకేం లేదు. అది కూడా కొద్దిగా మిగిలిపోయింది. ఈ అడవి ప్రాంతాల్లో ఒక చోట ఇలా ఒక భూమిని పంటలకు ఇలా చేశారు. ఆ చోటు మనం ఇక్కడ తినడానికి ఎంచుకొని పులిహార తింటున్నాం. ఇది ఒక రాతిగో నాటి కథ. వన భోజనాలు మీకు రాళ్ళని సాటిస్ఫై అవుతారు. ఇక్కడ రాళ్ళని కుర్చీలా ఉపయోగించుకోవాలి. మేము రాతిగో నాటి కథని ఫాలో అవుతున్నాం. ఐ మీన్ ఈ అబ్బాయి రవితేజ. వీడు తెచ్చిన పులిహార లాస్ట్ మొక్క, లాస్ట్ చెంచా ఇదే. ఒకవేళ మీకు తినడానికి పులిహార లేనిచో మీరు ఏదైనా తిని బతికి బట్ట కట్టాలి. అందుకు ఏడ తినడానికి మేము చూస్తున్నాం. ఈ పులిహార అయిపోయిన తర్వాత ఏమన్నా తినడానికి వెజిటేరియన్ అవ్వచ్చు, నాన్ వెజిటేరియన్ అవ్వచ్చు. ఒక మానవుడు మనుగడ సాధించాలంటే పులిహార కాకుండా ఇంకేదైనా తినొచ్చు. మనిషి నాలుకని మర్చిపోవాలి, టేస్ట్ని వదిలేయాలి, మంచి పులిహారని తినేయాలి. మీరు అడవిలో భోజనం చేసేటప్పుడు కానీ ఏం చేసినా జంగిల్ నా పులిహార అయిపోయింది. అలాంటి చిన్న చిన్న ఆయుధాలు కొంచెం తప్పనిసరిగా వాడుకోవాలి. ఈ చాకు మాకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చింది. ఒక వాటర్ బాటిల్ ఉంచుకోవడం కూడా చాలా మంచి ఐడియా. ఎంటీ వాటర్ బాటిల్, ఇట్స్ హెల్ప్స్ మీ అలాట్. అది ఈరోజు మాకు బతుకు బట్ట కట్టడానికి చాలా తోడ్పడింది. మా బతుకు చక్రంలో ఇది ఒకటి. ఈ రెండు మాకు చాలా అవసరమైన వస్తువులు ఈ అడవిలో సంచరించడానికి. ఈ కొండ ప్రాంతాల్లో భోజనం చేయడం చాలా ఆహ్లాదకరమైన విషయం. ఇలాంటి అడ్వెంచర్స్ని మీరు అందరూ చేయాలని ఈ వీడియో తీస్తున్నాం. ఈ ప్రాంతంలో మీకోసం చూపించడానికి చాలా తెగించి ఈ ప్రాంతానికి మేము విచ్చేసాం. ఈ ప్రాంతంలో పులులు, సింహాలు, కుందేళ్ళు, అడవి పందులు ఉంటాయని ఈ స్థానికులు వివరించారు. కానీ మేము మా ప్రాణాలకు తెగించి ఈ ప్రాంతానికి వచ్చాం. ఇలాంటి అడవి ప్రాంతాల్లోకి వచ్చేటప్పుడు ఇలాంటి ఒక కర్ర మీ చేతిలో పెట్టుకుంది. కర్ర ఏమైనా దీంతో పాటు మీకు ఒక చిన్న కత్తి అనేది మీకు చాలా ఉపయోగపడుతుంది. ఈ దారి చూసారా? ఈ దారి అడవి లోపలికి వెళ్ళటానికి ముని మధ్యన ఏర్పరిచిన ఒక చిన్న దారి. ఈ ప్రాంతం చాలా 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 ప్రమాదకరమైనది. ఇప్పుడు సమయం 6:35 అయింది సాయంత్రం. మేబీ ఇది ఇంకా ఒక 20 నిమిషాల్లో చీకటి కాబోతుంది. ఈ దారి మీ మరణానికి దారి తీయొచ్చు. మీరు ఎప్పుడు ఇలాంటి ప్రదేశాలకు వచ్చేటప్పుడు చేతిలో ఒక కర్ర, జేబులో ఒక కత్తి మర్చిపోకండి. తిండి పదార్థాలు మీకు ఏవి కావాలంటే అవి తినాలి, ఏవి తినాలో అవి తినాలి. మీకు వీలైనంత వరకు మీరు నీళ్ళని సేకరించుకొని తెచ్చుకోవడం చాలా ముఖ్యమైన విషయం. ఒక వాటర్ బాటిల్ ఉంటాం మన దగ్గర. ఒక మంచి మీరు దాదాపు నీళ్ళని మీ యొక్క పొట్టలో నింపుకొని రావడం చాలా మంచిది. ఎందుకంటే బయటికి వెళ్ళే దారిలో మనం వెళ్తూ ఉన్నాం. ఈ అడవిలో పెద్ద పెద్ద కొండ చిలువలు, తాచుపాములు, నల్లజర్రులు ఉంటాయని ఈ యొక్క స్థానికులు చెప్పారు. ఈ స్థానికుల కథనం మేరకు ఈ ప్రాంతం చాలా కట్టుదిట్టమైన భయంకరమైన ప్రదేశముగా
చెప్పబడుతుంది. దయచేసి మీరు ఇలాంటి ప్రదేశాలకు వచ్చేటప్పుడు కావాల్సిన వస్తువులని తెచ్చుకోవడం చాలా మంచిది. ఆ కావాల్సిన వస్తువులు ఏమనగా చేతిలో కర్ర, జేబులో కత్తి, మీ యొక్క శరీరానికి తినడానికి కొద్దిగా పోషక విలువలైన పదార్థాలు, ఒక వాటర్ బాటిల్. ఎందుకంటే మన మనుగడకి అన్నిటికన్నా ముఖ్యమైనది మంచినీరు. మన మనుగడకి నీరు అనేది ప్రాధాన్యం. ఇక మనం ఆల్మోస్ట్ వచ్చేసాము. నీరు లేకపోతే బతకడం కష్టం, తిండి లేకపోతే బతకడం సులువు. మనం ఆల్మోస్ట్ ఈ అడవి ప్రాంతం నుంచి బయటకు వచ్చేస్తున్నాం. అక్కడ కనిపిస్తుంది, రోడ్డు మీకు కనిపిస్తుంది. పాము 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 వచ్చింది, దాన్ని నరకండి, నరకండి, పరిగెత్తండి, పరిగెత్తు, పరిగెత్తండి. ఈ పాము. మనం వచ్చేసాం, మనం వచ్చేసాం, మనం వచ్చేసాం. మనం కొండ ప్రాంతం నుంచి బయటికి వచ్చేసాం. 11 నుంచి 11:30 అవుతుంది. ఇక్కడ మీరు చూసేదంతా అడవి ప్రాంతం. ఈ ప్రాంతంలో ఎటు పోవాలో ఏమో దారి తెలియదు, దారి తప్పాము టోటల్. ఈ ప్రాంతంలో మేము ఈ నైట్ ఇక్కడే బస చేయబోతున్నాం. చూస్తారా మీరు ఇక్కడ గడ్డి, మొత్తం ఈ కొండలు, ఈ చెట్లు, భయంకరమైన ప్రాంతం. ఈ ప్రాంతంలో రాత్రి ఉండడానికి, బస్ చేయడానికి ఈ యొక్క ప్లేస్ని మేము ఎంచుకున్నాం, ఈ స్థలాన్ని. ఈడు చూసిన చెట్లు, పుట్టలు, గడ్డి తప్ప ఎవరు లేరు. కానీ ఈ ప్రదేశంలో మాకు ఎటు వెళ్ళాలో దారి తెలియదు. రేపు ఉదయం దాకా ఈ ప్రదేశంలోనే మేము స్థానించి ఉండబోతున్నాము. ఈ ప్రదేశంలో చూస్తే మీరు, నా దగ్గర ఒక టార్చ్ లైట్ తప్ప, టార్చ్ లైట్ అంటే ఫోన్లో టార్చ్ లైట్, ఇందులో సిగ్నల్ కూడా డ్రాప్ అయిపోయింది. మీరు చూస్తే 2 పాయింట్స్ అసలు సిగ్నలే లేదు. కానీ ఇక్కడ సమయం మట్టుకు 11 అయిపోతుంది. నాకు రాత్రికి ఏదో ఉండడానికి ఒక ప్లేస్ అనేది కావాలి. బృందం రవితేజ తప్ప, నా స్నేహితుడు రవితేజ నన్ను నమ్ముకొని వచ్చాడు ఈ అడవి ప్రాంతానికి. అతను చాలా నా మీద ధైర్యం పెట్టుకున్నాడు. అతనికి బస్ చేయడానికి ఈ ప్రదేశం నేను ఎదుగుతున్నాను. కానీ ఈ ప్రదేశంలో మారుమూలమైన ప్రాంతం కనుక ఈడంతా గడ్డి, పాములు తప్ప ఏం లేదు. మీరు నేను బాగుండాలని కోరుకోండి. ఈ ప్రదేశం చూద్దాము, ముందుకెళ్తున్నాను. బృందం రవితేజ తప్ప ఈ ప్రదేశంలో, ఈ మారుమూలమైన ప్రాంతంలో ఎవరు లేరు. ఈ ప్రదేశంలో చూసారా మీరు, ఆ చెట్లు, ఆ పుట్టలు తప్ప నా చుట్టూరు ఉండడానికి, తాగడానికి కనీసం నీళ్లు కూడా లేవు. ఇందాక బాటిల్ అలాగే మిస్ అయిపోయింది ఆ ప్రదేశంలో. ఆ పాము కొడుతూ ఆ పాము వల్ల వదిలేసాము. కానీ ఈ ప్రదేశంలో దానికంటే పెద్ద పాములు ఉంటాయని మేము ఆశిస్తున్నాము. మీరు చూసారా తేలు అక్కడ? చూడండి చూడండి, కెమెరా అక్కడ వెళ్ళిపోయింది. కర్ర కావాలండి అర్జెంటుగా. మేము రేపు మార్నింగ్ దాకా ఎలా ఉండాలో అసలు ఏం అర్థం కావడం లేదు. ఇప్పుడు మీ రాత్రిని ఇలాంటి అడవుల్లో ఉండాలని ఎప్పుడు అనుకోబాకండి. ఇలాంటి అడవుల్లో ఉండడం చాలా కష్టం, చాలా అసాధ్యకరం. చూడబోతున్నాం. నిన్న రాత్రి అడవిలో చిక్కుకుపోయి, మన దారి తప్పిపోయి ఈ అడవిలోనే నిద్రించాము. నేను, నా కెమెరా బృందం ఇందర్సేనారెడ్డితో ఇక్కడికి వస్తున్నాం. ఇక్కడ చూసినట్లయితే ముళ్ళ చెట్లు. ఆ ముళ్ళ చెట్లు కానీ మనకు గుచ్చుకున్నట్టయితే ఇన్ఫెక్షన్స్ సోకి, టాక్సిన్స్ వచ్చి ఇన్ఫెక్షన్స్ సోకుతాయి. అది చూడండి, ముళ్ళు చూడండి. ఇది క్యాక్టస్ జాతిలో ఇది ఒక రకం, చాలా ప్రమాదకరమైన అవి గుచ్చుకుంటే మనకి ఇన్ఫెక్షన్స్ వస్తాయి. మరో జాతి పక్కనే ఉంది. మీరు ఇక్కడ చూసినట్లయితే ఇది చాలా అరుదైన జాతి రకమైన చెట్లు. మీరు ఎక్కడ చూసినట్టుండరు, కానీ ఇది కూడా మీకు చాలా చాలా ప్రమాదకరమైనది. ఈ అడవి చాలా దట్టంగా ఉంది. ఎటు వెళ్ళాలో కూడా తెలియకుండా మొత్తం ఇరుగ్గా ఉంది. నడవటానికి కూడా దారి లేకుండా. ఈ దారి కనిపెట్టాలి, లేకపోతే ఈరోజు కూడా ఇక్కడే ఉండాల్సి వస్తుంది. ఈరోజు నీడని బట్టి ఆఖరి రోజు. ఇటు పక్కన సూర్యుడు ఉన్నాడు కాబట్టి అది ఈస్ట్, ఇది వెస్ట్. మనం ఈ దారిలో వెళ్తే మీరు చూసినట్లయితే ఈ బాటిల్లో నీళ్లు కూడా అయిపోయాయి. ఈ బాటిల్లో నీళ్లు కూడా లేవు. మానవుడి మనుగడకి నా ఫ్రెండ్ కి నీరు చాలా అవసరం. నాకు నా ఫ్రెండ్ కి కలిపి ఈ 4 చుక్కలు నీళ్ళు చాలా ప్రాధాన్యం నీరు. అక్కడ మనకు దారి కనిపిస్తుంది ఇంద్ర, అక్కడ దారి కనిపిస్తుంది మనకి. జాగ్రత్త, ఆ చెట్టు గుచ్చుకున్నట్లయితే. ఇదిగో ఇటు నుంచి రా, ఇక్కడ దారి బాగుంది. మనం ఒక దారిలోకి వచ్చాం అంటే మనం దాదాపుగా అడవిలో నుంచి బయటపడినట్టే. ఇంకా మనం ఈ దారిన ఎంత లెక్క పోవాలో తెలియదు, కానీ వెళ్తే ఊరొస్తుంది.